గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామన శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా కష్టాలు ఉన్నారు. జనాభాలు 60,000 మంది వలసస్తురు మొరాకో అనే దేశం నుంచి స్పెయిన్కు. ఇది ప్రపంచ సమస్య. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది నీటి బుగ్గ లాంటి జీవితం, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తుంది. ఇతర దేశాల నుంచి ఆ దేశానికి వలస వస్తున్నారు. ఆ రాజు ఈ రాజు కాంప్రమైజ్ అయిపోయి సామాన్య జనాలను చేర్చుకుంటూ అయిపోద్ది కదా. చాలామంది చనిపోతున్నారు, గాయాల పాలైపోతున్నారు. మొన్నటిదాకా ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ యుద్ధమైంది. సామాన్య జనాంగం, ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది చనిపోయారు. ఇప్పుడు మొరాకో, స్పెయిన్. సో మీ ప్రేయర్ టీంలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ సెల్ గ్రూప్, మీ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రపంచ సమస్య. ఎందుకంటే ఇది నీటి బుగ్గలాంటి జీవితం. ఎంతోమంది బిజినెస్ పీపుల్, జాబర్స్, ఎంతోమంది అక్కడ లేబర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఆ దేశాన్ని దీవిస్తే మనకు దీవెనలు. యోబు ఏం చేసిండు? ఎక్కువ తన కుటుంబానికి క్షేమం కోసం ప్రార్థన చేసుకోక ఇతరులను దీవించిండు ఎక్కువగా. అప్పుడు దానికి మెండైన దీవెనలు వచ్చినాయి. చూసుకోండి. ఇంకొక చూసుకున్నట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ఒక అపవిత్రత ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆయన ఇంటికి తిరిగి వెళ్ళాలనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుకుంటూ చూసి వెళ్ళి తనకంటే చెడవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడప స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చూసిరా, చాలామంది క్రీస్తు దేవుని వద్దకు ఎలా వస్తారు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో వస్తారు. అప్పుల సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, సమస్యలు రకరకాలు ఉంటాయి. ఏదో ఒక సమస్యతోటి దేవుని వద్దకు ఎలా వస్తారు? కష్టాలు, ఇబ్బంది, ఇరుకులతో వస్తారు. అందరికంటే ముందుగా వస్తారు. మందిరంలో చురుగ్గా పనులు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దశమ భాగాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, పరిశుద్ధ గ్రంథం చదువుతారు, ట్రాక్స్ వంచుతారు, యాజకునికి అనుగుణంగా ఉంటారు. అవన్నీ ఉంటారు. ఒక ఉద్యోగ సమస్య అనుకోండి, మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇక ఈ పనులన్నీ మర్చిపోతారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్, మానవుని సహజ లక్షణం. అబ్రహాం కూడా అంతే. 25 సంవత్సరాలు ఇస్సాకు కోసం ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు